ఏమో తెస్తారని మేము అనుకుంటే తెచ్చు లేదా ఇగో ఇదే సీన్ రివర్స్ ఉల్టా క్లాస్ పరిష్కరించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైల్ 2వ దశ, RRR దక్షిణ భాగం మంజూరు, మూసీ పునరుజ్జీవనానికి 20,000 కోట్ల నిధులు, సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై మోదీకి వినతి పత్రం అందజేశారు. వీటన్నిటిని కొద్దిసేపు నిశితంగా పరిశీలించిన ప్రధాని రేవంత్ రెడ్డి మాటలు ఆలకించారు. ఆ తర్వాత తన టేబుల్పై ఉన్న ఓ పేపర్ను తీసి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. వాటిని చూసి అవక్ కావడం రేవంత్ రెడ్డి వంతైంది. కేంద్ర రాష్ట్రాల వాటాతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, భూసేకరణ అనుమతులు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. కేంద్రం వద్ద గల సమస్యలను పరిష్కరించాలని కోరడానికి ముందు మీ వద్ద పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించినట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులను సంబంధించి అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని చెప్పి పంపించారు. రివర్స్ నోట్ ఇదే తొలిసారి. ప్రధానికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళిన ఒక ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి రివర్స్ నోట్ ఇవ్వడం ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా ఓ సీఎంకు ప్రధాని రివర్స్ నోట్ ఇవ్వడం ఇదే తొలిసారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనను తామెప్పుడు చూడలేదని అంటున్నారు. పీఎంను కలిసేందుకు సీఎం వెళ్ళినప్పుడు లేదా రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు సదరు సీఎంలకు అనుమతుల మంజూరు పత్రాలు లేదా నిధుల విడుదల పత్రాలను అందిస్తుంటారు. కానీ ఇక్కడ కేంద్రం తరపున తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఒక సీఎంను ప్రధాని నేరుగా కోరడం, ఏకంగా నోటు ఇవ్వడం సంచలనంగా మారింది. ప్రధాని ఈ విధంగా వ్యవహరించడం వెనుక అంతరార్థం ఏంటనేది చర్చ జరుగుతున్నది. రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రాన్ని బదలం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు మోడీ ఈ వ్యూహం పన్నినట్టు చర్చించుకుంటున్నారు. ఇక దీంట్లో అంతరార్థం ఏంటంటే మీరు అవి ఇస్తేనే కేంద్రం నుండి రావాల్సిన నిధులు కానీ మీకు రావాల్సిన వాటాకు సంబంధించిన డబ్బులు కానీ ఇస్తాం అన్నట్టు. ఉదాహరణకి ఇప్పుడు అక్కడ అదాని పెట్టుకోవడానికి అదే లగిచెర్లలో కావచ్చు, రోటి బండ దగ్గర కావచ్చు, తన నియోజకవర్గంలో కొన్ని 100 ఎకరాల భూమిని ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. వాటి సంగతి ఏంది, ఇంతవరకు వాటికి సంబంధించి అనుమతులు రాకపోగా నీ కోడంగల్ ప్రజలు వచ్చి ఢిల్లీలో కూడా ధర్నా చేసిండ్రు. కాబట్టి ఆ భూసేకరణ ఎంతవరకు వచ్చింది, ఇక ఈ గ్రాంట్లకు వివిధ గ్రాంట్లకు సంబంధించి ఎక్కడి దాకా వచ్చింది, మొత్తం 9 రకాల పెండింగులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయట కేంద్రానికి సంబంధించి. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 9 పెండింగులు ఉంటే కేంద్రం దగ్గర మన ఎన్ని పెండింగులు ఉన్నాయని అయితే ఇంకా తెలియదు. మరి మన పెండింగులు ఎన్ని ఉన్నాయి, వీళ్ళు ప్రత్యేకంగా అయితే ఇప్పుడు ప్రధాని అడిగిన దాంట్లో అయితే భూసేకరణ సమస్య, అనేక రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలలో కేంద్రానికి కొంత భూమి ఇస్తే ఆ భూమిలో కేంద్రానికి సంబంధించిన అదాని కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ భూములు ఇస్తారన్నట్టు. దాంట్లో కోడంగల్లో అదాని వచ్చి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీగా స్పోర్ట్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 100 కోట్లు విరాళం ఇచ్చిండు అన్నాడు కదా, దాన కర్మం లెక్క కాదు, ఈ భూములు ఇచ్చినందుకే ఆ 100 కోట్లు ఇచ్చిండు. కాబట్టి అటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లు ఉన్నాయట. కాబట్టి అటు పోగానే ఇది ముందర పెట్టుకొని ఉన్నాడు. కత్తి పట్టుకొని రేవంత్ రెడ్డి పోతే గన్ను పట్టుకొని అక్కడ మోడీ కూర్చున్నాడు. ఈ కత్తి బొడ్లే చెక్కున్నాడు, వామ్మో పానాలతో బతికి బయట పడితే చాలరా అనుకున్నాడు. ఇంకా అట్లా అయిపోయింది. ఇది విచిత్రమా ఇది. ఈయనేమో పెద్ద అన్న, ఈయనేమో చిన్న అన్న. పెద్దన్న దగ్గరికి పోయి బుచ్చం అడుగుదామంటే పెద్దన్నే తిరిగి బుచ్చం అడిగే కాడికి వచ్చింది పరిస్థితి. ఖాళీ జేబులతోటేమో మన సారు వేయండు జేబులు నింపుకొద్దామని తీసి చూపించిందే, నా జేబులలో ఉన్నాయి తమ్మి, నీ జేబులలో ఉన్నాయి 9, ఆ 9 ఇచ్చి పంపితే నేను ఇంటికి పోతా. గిట్లుంటా అదే ప్రధానమంత్రి తీరు, ముఖ్యమంత్రి తీరు. ఎంత ఆశతో వచ్చి ఉంటాడు మా వాడు. 36 సారి అట ఇది అక్కడికి పోడు. 36 సార్లు పోతే 3 రూపాయలు తీసుకురాకపోతే అక్కడి నుంచి వెళ్ళి నువ్వు ఉండేం లాభము లేకేం లాభము. పుచ్చడి దుఃఖం మిగిలింది తెలంగాణకు నీ వల్ల, పుచ్చడి దుఃఖం.